సాంప్రదాయ నృత్యాలతో కందిలోని ఐఐటి హైదరాబాద్ సందడిగా మారింది. స్పీక్ మైకే 10వ అంతర్జాతీయ సమ్మేళనం ఈ నెల 20 నుండి 26 వరకు గ్రాండ్గా కొనసాగింది. ఈ ఆత్మీయ సమ్మేళనంలో వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు నృత్యాలతో ఆకట్టుకున్నారు. నృత్యాలు చూసిన ఐఐటి విద్యార్థులు కేరింతలు కొట్టారు. స్పీక్ మైకే 10వ అంతర్జాతీయ సమ్మేళనానికి సంబంధించి మరిన్ని వివరాలు శ్రీధర్ అందిస్తారు. ఐఐటి అనగానే రీసెర్చ్లు, టెక్నాలజీ ఇవన్నీ కాకుండా భారత కళలపై, సంస్కృతిపై, వాటిపైన దేశంలోని వివిధ కళారూపాలపైన అవగాహన కోసం కావచ్చు, వాటిలో పార్టిసిపేట్ చేసేందుకు కావచ్చు ఐఐటి హైదరాబాద్లో స్పెక్ మకా అనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. 5 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో ఎలాంటి కళారూపాలు ప్రదర్శన జరుగుతాయి, ఐఐటిఎన్స్ ఎట్లా పార్టిసిపేట్ చేస్తున్నారు, డైరెక్టర్ మూర్తి గారు ఉన్నారు, మన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, చెప్పండి సార్, అంటే ఈ ఐఐటీలో జరిగే ఈ సాంస్కృతిక కార్యక్రమాల గురించి చెప్పండి. ఐఐటీలో మీకు అందరికీ తెలుసు, మనం టెక్నాలజీ గురించి ఎక్కువ మాట్లాడతాం. బట్ ఎవరైనా మనిషి పూర్తిగా ఎదుగుదల ఉండాలి అంటే మన సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు మన కల్చర్ గురించి తెలుసుకుంటే వాళ్ళు పూర్తిగా ఎదుగుతారు. ఒక విధమైన బ్యాలెన్స్ లైఫ్ వస్తుంది అన్న ఉద్దేశంతో మనం యూజువల్గా ఇంజనీరింగ్ అంతా లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివిటీ అంటాం. రైట్ బ్రెయిన్ యాక్టివిటీ అనేది కూడా ఇంపార్టెంట్. ఈ కల్చర్ అనేది ఆ ఇంట్యూటివ్ యాక్టివిటీ వస్తుంది. దానికోసమని మన ఐఐటీలో ఇన్ఫ్యాక్ట్ మన బీటెక్లో ఒక టోటల్ నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ ఎన్నైతే చేస్తారో ఒక 130 క్రెడిట్స్ 130 క్రెడిట్స్ చేస్తారు. దాంట్లో 10% మన క్రియేటివ్ ఆర్ట్స్కి నియోగించాం. లిబరల్ ఆర్ట్స్ అండ్ క్రియేటివ్ ఆర్ట్స్ అంటాం. ఇది ప్రతి స్టూడెంటు ఐఐటి హైదరాబాద్లో జాయిన్ అయ్యే ప్రతి స్టూడెంటు ఈ కోర్సుల్లో వెళ్ళాలని మనం నిర్ణయించాము. అది లాస్ట్ 5 ఇయర్స్గా అది నడుస్తుంది. 1400 మంది స్టూడెంట్లు, స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, వీళ్ళందరూ దేశం నలుమూలల నుంచి వచ్చారు ఇక్కడికి. వాళ్ళంతా ఒక వారం పాటు మన క్యాంపస్లో ఉండి ఈ సోమవారం నుంచి ఆదివారం దాకా జరుగుతుంది ఇది. ఆ వారం పాటు వాళ్ళు మన మొబైల్స్ ఏమీ వాడకుండా సాత్విక ఆహారం తింటూ పొద్దున్నే 4 యోగాతో మొదలుపెట్టి రకరకాల వర్క్షాప్స్, పెయింటింగ్ అనే కానీ, డ్యాన్స్ అని కానీ, మ్యూజిక్ అని కానీ అన్ని విషయాల్లోనూ వాళ్ళకు ఒక అవగాహన రావాలన్న ఉద్దేశంతో ఇది ఆ ఒక 2 రోజుల్లోనో ఒక వారం రోజుల్లో మనం ఎక్స్పర్ట్స్ అయిపోతామని కాదు, కానీ దీని గురించి ఒక అవగాహన వస్తుంది, ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అలాంటి ఇంట్రెస్ట్ అందరిలోనూ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో ఇవి స్టార్ట్ చేశాం. ఐఐటి హైదరాబాద్లో జరుగుతున్న స్పెక్ మకాయ్ ఆ ప్రోగ్రామ్ గురించి దీన్ని ఫౌండర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో कब स्टार्ट हुआ ये, कैसे चल रहा है ये प्रोग्राम? ये जो आंदोलन है हमने शुरुआत इसकी करी थी 1977 में आईआईटी दिल्ली में. इसका पूरा फॉर्म है सोसाइटी फॉर द प्रमोशन ऑफ इंडियन क्लासिकल म्यूजिक एंड कल्चर अमंग्स यूथ. The main aim of Speak Meke is to bring into the lives of young people something which they are missing in the education system, something that they are missing in their upbringing because of the various distractions that are there today. So what we are trying to do is we are trying to bring some things which are very, very subtle, very inspiring, very abstract and also very mystical to enrich the lives of the young person. ఐఐటి హైదరాబాద్లో జరుగుతున్న ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో దేశంలోని వాళ్ళు యూనివర్సిటీల నుంచి కావచ్చు, ఐఐటీల నుంచి దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. పలు కళారూపాలు నేర్చుకుంటున్నారు, వాటిల్లో పాల్గొంటున్నారు. సో ఒక స్టూడెంట్తో మాట్లాడదాం. చెప్పండి, ఏం పేరు అమ్మని పేరు? నేను IIIT కాంచీపురం స్టూడెంట్, మెకానికల్ చేస్తున్నాను. సో ఎట్లా ఉంది ఈ IIIT కావచ్చు, ఈ టెక్నాలజీ వైపు ఉండే స్టూడెంట్స్ అంతా ఇవి నేర్చుకోవడం కావచ్చు, ఈ కల్చర్ గురించి కావచ్చు, వీటి కళల గురించి అంటే నేర్చుకోవడం ఎట్లా ఉంది? చాలా బాగుంది, చాలా రిఫ్రెషింగ్గా ఉంది. అంటే టెక్నికల్ లెఫ్ట్ బ్రెయిన్ యూజ్ చేసే పనులంతా వదిలేసి కొంచెం ఇండియన్ ట్రెడిషన్స్ గురించి నేర్చుకోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్స్ లేకుండా ఉండడం, అందరు పెద్ద వాళ్ళతో ఉండడం, ఇంకా లైక్ అంత హోలిస్టిక్గా ఉంది. మన లేట్ నైట్స్ లేవు, అంత బాగుంది సార్. పొద్దున్న ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 o'clock 3:30 అట్లా వేకప్ కాల్ వస్తుంది మాకు. పొద్దున యోగా చేయడం అది ఒక మంచి పని. ఇంకా డిన్నర్ కూడా 5 to 6 అప్పుడు డిన్నర్ అయిపోతుంది. ఇంకా దాని తర్వాత ఫుడ్ ఉండడు. అదే బాడీ కొంచెం రీసెట్ అయ్యేటట్టు ఉంది. డే అంతా హ్యాపీగా లైక్ ఎంతూసియాస్టిక్గా జరుగుతుంది, ఏం లేజీగా లేదు. లేకపోతే మనం ఇంట్లో అంత లేవం, అంత చేయం. ఐఐటి హైదరాబాద్లో జరుగుతున్న ఈ కల్చరల్ ఫెస్ట్లో ప్రముఖులని తీసుకొచ్చి ఇక్కడ వారికి విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తున్నారు. దాంట్లో భాగంగా మధుబని ఆర్ట్, బీహార్ నుంచి వచ్చిన వీళ్ళంతా. సో వీళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కార్ జీ, आप किधर से आया, क्या है? मैं बिहार मधुबनी डिस्ट्रिक्ट फ्रॉम बिहार से आई हूँ, हैदराबाद.
मधुबनी पेंटिंग, मिथिला पेंटिंग एक्चुअली है। ये मधुबनी पेंटिंग सिखाने के लिए आईआईटी में बच्चे लोगों को निर्जा मैडम ने बुलाई है। यहाँ आकर के बच्चे लोग को सिखाई हूँ और मधुबनी पेंटिंग का बहुत ही सराहनीय है। मैं पहले अपना परिचय शांति देवी पद्मश्री, हम दोनों वाइफ हस्बैंड हैं और कई देश विदेश में ये पेंटिंग सिखाई हूँ, जा करके अपना कला को दिखाई हूँ। आज यहाँ सारे बच्चों को मैंने सिखाई हूँ, सबको सब सीखकर बहुत खुशी हुई है। हैदराबाद में मैंने 2006 में आई थी, इसके बाद में अभी आई हूँ। ఐఐటి హైదరాబాద్ కల్చరల్ ఫెస్ట్లో భాగంగా దేశంలోని ఒక్కో ప్రాంతానికి ప్రత్యేకమైన కళను ప్రదర్శిస్తున్నారు. అట్లనే మన తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమైనటువంటి చేర్యాల నకాషీ పెయింటింగ్స్ని కూడా ఇక్కడ విద్యార్థులకు పరిచయం చేస్తున్నారు. సో నకాషీ ఆ పెయింటింగ్స్ని ఒక స్టాల్ ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులకు ఈ నకాషీ పెయింటింగ్స్ చరిత్ర కావచ్చు, సో వాటి ఆ తయారీ కూడా వీటిని నేర్పిస్తున్నారు. సో ఆ నకాషీ ఆ కళాకారులు మనతో ఉన్నారు. చెప్పండి. మేము ఈ నకాషీ చిత్రకళ ఆర్టిస్ట్ము. మా నాన్నగారు నేషనల్ అవార్డు విన్నర్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనకు స్పిక్ మేక్ అనే ఆర్గనైజేషన్ తరపున 10వ అంతర్జాతీయ మనకు ఇక్కడ వర్క్షాప్ ఇక్కడ మన హైదరాబాద్ ఐఐటి సంగారెడ్డి జరుగుతుంది. సో ఇక్కడ మన అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ కళలు ఎంకరేజ్ చేసే ఔత్సాహికులకు ఇక్కడ వర్క్షాప్ లాగా ప్లాన్ చేసుకుని ఒక వారం రోజులు ఇక్కడనే రోజు ఒక 3 గంటల సేపు మన చేర్యాల నకాషీ చిత్రకళను నేర్పించడం జరుగుతుందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే పిల్లలకు కానీ వాళ్ళకు ఈ కళ గురించి తెలుస్తుంది, ఈ కళ యొక్క గొప్పతనము, దీని యొక్క విశిష్టత అనేది ఇక్కడ వాళ్ళు నేర్చుకోవడం వల్ల అంటే దీనిలో ఉన్న కష్టం కానీ మనం ఎంత కష్టపడతాం, దీని హార్డ్ వర్క్ అనేది వాళ్ళు తెలుసుకోగలుగుతారు అన్నమాట. మాది ఏదైతే ఉందో ఆదివాసుల యొక్క గోండి సాంప్రదాయ నృత్యం, ఇది సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రదర్శన చేయడానికి మాకు అవకాశం కల్పించినటువంటి, ఇంత చక్కటి కార్యక్రమానికి మాకు ప్రదర్శన చేయడానికి అవకాశం కల్పించినటువంటి ఐఐటి నిర్వహణ కమిటీకి, ఇక సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాం. ఆదిలాబాద్ జిల్లా కొత్తగా ఏర్పడిన కుమ్రం భీం జిల్లా నుండి వచ్చాము. తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయంతో కూడుకున్న ఇది నృత్యము. దీన్ని గుసాడి నృత్యం అంటారు. ప్రత్యేకించి ఆదివాసులలో గోండు మరియు కొలం తెగవారు చేస్తూ ఉంటారు. గుసాడి నృత్యం అనేది ఆదివాసుల్లో చాలా పవిత్రమైనది. దీన్ని ముఖ్యంగా 4 నెలలు ఆకాడి పూర ఆకురుపోక్ దివాడి అంటాం మేము ఆకాడి అంటే జూలై మాసం నుండి మొదలుకుంటే సెప్టెంబర్ మాసం వరకు నిర్వహించుకునే పండుగ ఇది. ఐఐటి హైదరాబాద్ జరుగుతున్న ఈ కల్చరల్ ఫెస్ట్కి పలు రాష్ట్రంలో కావచ్చు, ఇటు ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది స్టూడెంట్స్ని ఇక్కడికి ఫెస్ట్లో భాగం చేసేందుకు ఇక్కడ దీంట్లో పాల్గొంటున్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి వచ్చామండి. స్పిక్ మ్యాకేటన్ స్కూల్ పిల్ల, గీతాంజలి స్కూల్ నుంచి 5 స్టూడెంట్స్ నేను వచ్చాము. ఫస్ట్ టైం వీఆర్ అటెండింగ్ స్పిక్ మ్యాకే ఇంటర్నేషనల్ కన్వెన్షన్. చాలా బాగుందండి. ఇలా పద్మశ్రీ అవార్డు ఇలాంటి కళాకారుల్ని కలవడం మామూలుగా అయితే సాధ్యమయ్యే విషయం కాదు, అందులో పిల్లలకు అసలు సాధ్యమయ్యే విషయం కాదు. సో రాబోయే జనరేషన్కి ఇది మన భారతదేశాన్ని పరిచయం చేయడం, మన కళల్ని సంస్కృతిని పరిచయం చేయడం, వాళ్ళలో ఎక్కడైనా ఒక బీజం నాటుకుంటే, వాళ్ళు దాన్ని ఇష్టంగా నేర్చుకుంటే అది ముందు తరాలకి తీసుకెళ్ళడానికి వీలుగా ఉంటుంది. దానికోసం చేసే ఈ ప్రయత్నం అయితే చాలా బాగుంది. ఈ ఐఐటి హైదరాబాద్ చేస్తున్న కల్చరల్ ఫెస్ట్లో దాదాపు ఈ 5 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో సో చాలామంది విద్యార్థులు వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఐఐటియన్స్ కావచ్చు, ఇతర స్కూల్ విద్యార్థులకు ఈ కళలని పరిచయం చేసే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ చివరి రోజు హైదరాబాద్ హెరిటేజ్ టూర్ అని చారిత్రాత్మక ప్రదేశాలను కూడా వీరిని తీసుకెళ్లి చూపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఈ నిర్వాహకులు. సో మొత్తంగా ఐఐటి హైదరాబాద్ జరుగుతున్న స్పిక్ మేకే కార్యక్రమం ద్వారా భారతదేశ కళలను కాపాడే ప్రయత్నం చేస్తున్నామని నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విసిక్ని, సంగారెడ్డి నుండి.